పంచమి శుక్రవారం స్వాతి నక్షత్రం ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది నాయన. బాబు రండి రండి ఆసనాలు వేసుకుందాం రండి రండి రండి. ఆహా తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా నువ్వు వాసన వేయి. కవి ఇప్పుడు కథ చెప్పుకో వింటాను. నేను చెప్పను. ఏ కథ వెళ్ళడం మానేసా. కాకా హోటల్ పెట్టుకుంటా. కాక ఓట్ల దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది. చెబుతా ఇనుకో. తెరవేగంగాని హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి అదో బజార్ వెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్లాసులు చెంచాలు అంటూ లిస్టు ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తాగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైల్లో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏంట్రా మొక్కలే మంది అవడం మరి కాస్త ఎక్కువరా. ఇలా చూడా మొక్కలమే మందే లేదు. ఇలా ఇందా ఈ డబ్బాలో మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏడకి డబ్బా అప్పటితోటి. ఇది పొలాల్లో చల్లే విషయం. దీన్ని తాగేద్దాం. అమ్మో చేదుగా ఉంటుందేమో. కాదు తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. ఏమండి ఇల్లంతా వెతికాను. మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తానంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దే వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పిన పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోచనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను. రెచ్చిపోతా. ఇంకో గంటకు మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశైలమయ్యా, నువ్విట్ట పైసా సంపాదన లేకుండా కొంపులు పడి తయారుగా మేతుంటే ఈ కోపరం నేను చేయలేనియా. నిన్నొగ్గసి ఏరువుడితో నెగిసిపోతా. నీ సావు నీ సావియా. లింగం వస్తున్నారే. వస్తారులేమ్మా. ఇహనో ఇప్పుడే రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాది 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనాలు లేసి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా. ఇదిగో పోర్టు బ్యాను ఉన్నా ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్ తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను. అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, ఇట్లా వెళ్ళిపోతాను బాబోయ్ బాబోయ్. ఏంటమ్మా? అయినా ఈ ఉత్తరం. సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి. అయ్యో 9 అవుతుంది. పడండి. ఏమిటారా? ఏమైంది? సావు 1 త్వరగా నీ శివ త్వరగా వస్తానని. సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావుడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే 2.
కాసేపు నువ్వు గంటలు కొట్ట ఆపాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసింది అయ్యా. దాన్ని సాగు బాధ వేయాలయ్యా. నన్ను ఒగ్గేయలయ్యా, ఒగ్గేయలయ్యా. 4 5 శివాజీరావు, అరే, దిగరా, శివాజీరావు, ఆగు, ఇంగే, కొట్టొద్దయ్యా, 6 అయ్యో పల్లకుండయ్యా, పల్లకుండయ్యా. నైనా ముహూర్తం టైం అవుతుంది. ఒక్క నిమిషం అండి. పట్టుకో, కాలు పట్టుకో, లేపై, లేపై. 8 ఒగ్గేయండియా, నన్ను ఒగ్గేయండియా. తలుపు తీయండి, తొందరపడకండి, ఏ అగత్యం చేసుకోకండి. రామారావు గారు, 9 సింహాచలం 9వ గంట కొట్టడేమిటి? సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటో. నేనే మహాసుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గూఢాశాల 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోలేదు. తిత్తి దేశా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మాగదే. అవి చదువుతున్నారు. ఏం చేయనైనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బారసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేమో తాళి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 అయ్యి 10 నిమిషాలు అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8. నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. ఏం లేదు, బూజు బూజు. బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బొట్సువానా, జెనీవా, ఖతారు, టూనీ, ఖనా, బెహరిన్ను, కువైటు, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు. బాబు, నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదూ? న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్య కవి ఎట్లా అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి, అవ్వండి. ఏమియా ఆసనం వెయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వెయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా చుట్టియ్యా చేస్తానయ్యా. అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా, అయ్యో, అమ్మా, అబ్బా. ఏమియా శీర్షాసనమయ్యా? ఏమియా ఇది? సన్నాసి. ఇదిగో మంత్రాలు చదవడం లేదా, నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోనప్పాయి. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏంటి సన్నాసి ఇటు వచ్చావు? అయ్యగారు ఊరుకోసుకోబోతున్నారు బాబు. ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. అమ్మయ్యా, ఒరే రాముడు, ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు, అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండి అయ్యా,
మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటా లేదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడున్నాడు. కృష్ణ సార్, జ్యోతి ఆగాగాగం, శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగం ఆపిలా పరిగెత్తుకుంటూ వచ్చాం. సో, ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు లావణ్య, కృష్ణుడు వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. ఇదిగో, నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, విండమేగా. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య. వివాహ భోజనంబు.